అది ఒక మారుమూల పల్లెటూరు. ఒక వర్షపు మధ్య ఆకాశం చిల్లులు పడినట్టు జోరున వాన కురుస్తోంది. పెంకుటింటి మీద వర్షం పడుతున్న శబ్దం హోరున వినిపిస్తోంది. ఇంటి ముందున్న అరుగు మీద పూటకూళ్ళమ్మ కూరగాయలు తరుగుతూ కూర్చుంది. అంతలో రంగయ్య తడిసి ముద్దయి వణుకుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అమ్మా పూటకోళ్ళమ్మా, అమ్మో ఈ వాన చూడమ్మా, ఆకాశం బద్దలైనట్టు కురుస్తుంది. ఒక్క నిమిషం ఇక్కడ తల దాచుకుంటానే. రా రంగయ్య రా, ఆ అరుగు మీద కూర్చో. అయ్యో పూర్తిగా తడిసి ముద్దయ్యావు కదా. అయినా ఈ వర్షాకాలంలో గొడుగు లేకుండా బయలుదేరితే ఇలాగే ఉంటుంది మరి. ఆరోగ్యం జాగ్రత్త. గొడుగు ఉంటే మాత్రం ఏం లాభమమ్మా, ఈ గాలి వానలోకి అది ఎగిరిపోతుంది కానీ తడవడం తప్పదు. అసలే చలి ఎమికల్లోకి దిగిపోతుంది. ఏమన్నా వేడివేడిగా? తెలుసులే, నీకు వేడివేడిగా అంబలి కావాలో లేక మిరపకాయ బజ్జీ కావాలో నాకు తెలుసు. ముందు ఆ తల తుడుచుకో. అక్కడ గుణిలో నీళ్లు పెట్టాను, కాళ్ళు కడుక్కునిరా. ఈలోపు వేడి గంజి తెస్తాను. అంతలో సూరయ్య తన పైండవా దులుపుకుంటూ లోపలికి వచ్చాడు. అబ్బబ్బా ఏమి వాన, ఊరంతా మునిగిపోయేలా ఉంది. పూటకోళ్ళమ్మా, ఈరోజు నీ ఇంటి నిండా జనం పెరిగిపోయేలా ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ తల దాచుకుంటున్నారు. జనం పెరిగితే నాకేం నష్టం సూరయ్య? అన్నం వండడం నా పని, ఆకలి తీర్చడం ఆ దేవుడి పని. కూర్చోండి. ఏమయ్యా రంగయ్య, ఏంటి ఆ ఆలోచన? పొలంగట్లు తెగ్గిపోయాయా ఏంటి? లేదులేండి అమ్మా, గట్లు బాగానే ఉన్నాయి కానీ ఆ పుల్లారావు గారి విషయమే తలుచుకుంటే భయమేస్తుంది. అప్పు తీర్చమని ఆయన కబురు మీద కబురు పంపుతున్నారు. ఈ వాన చూస్తే పంటలు దక్కేలా లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పుల్లయ్య గారి సంగతి తెలిసిందే కదా రంగయ్య. ఆయన దగ్గర రూపాయి అప్పు తీసుకుంటే 10 రూపాయలు చెల్లించినా ఇంకా బాకీ మిగిలే ఉంటుంది. ఆయన లెక్కలు మనకి అర్థం కావు. వడ్డీ చక్రవడ్డీ అంటూ ప్రాణం తీస్తాడు. అప్పుడే ఆకాశం గిరిగిన శబ్దం అనిపించింది. ఖరీదైన బట్టలు వేసుకున్న పుల్లారావు తల మీద ఒక అరటి ఆకు పెట్టుకుని పరుగు పరుగున అరుగు మీదకు వచ్చాడు. చీచీ, ఏమీ దరిద్రపు వానిది! పట్టు పంచ చొక్కా అంతా తడిసిపోయింది. పూటకోళ్ళమ్మా, ఓసి పూటకోళ్ళమ్మా, ఒక కుర్చీ వెయ్యి. ఇక్కడ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఓహో పుల్లారావు గారు, రండి బాబు రండి. మీరు మా గుమ్మం తొక్కుతారని కలలో కూడా అనుకోలేదు. ఈ వర్షం పుణ్యమా అని మీ దర్శనమైంది. కూర్చోండి బాబు. అయ్యా రంగయ్య, కొంచెం జరిగి కూర్చో, పెద్ద మనిషి కదా. రంగయ్య ఎక్కడే ఉన్నాడా? భలే దొరికావురా. ఇంటికి మనిషిని పంపితే లేనని చెప్పావట, ఇక్కడ కూర్చుని ముచ్చట్లు చెబుతున్నావా? నా వాన సాగు చూపించి తప్పించుకుందామనా? నమస్కారమయ్యా, అది ఇంట్లో ఎవరూ లేరు. నేను పొలం వెళ్ళాను, వాన పడితే ఇక్కడ ఆగాను. ఆభై నీ సొల్లు కబుర్లో. వడ్డీ ఎప్పుడిస్తావో? అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీ కూడా ఇప్పటికీ 3 నెలలు బాకీ. నా డబ్బుతో జలసాలు చేస్తున్నావా? పుల్లారావు గారు, వచ్చింది వర్షం నుండి తప్పించుకోవడం కోసం. వచ్చిన వెంటనే వ్యాపారం మొదలు పెడితే ఎలా? ముందు ఆ తల తుడుచుకోండి, కాస్త ఊపిరి తీసుకోండి. వేడివేడిగా అన్నం పెడతాను, తిని మాట్లాడుకోవచ్చు. ఆకలితో ఉంటే కోపం ఎక్కువ వస్తుంది. నీ దగ్గర తిండి నాకు అక్కర్లేదు పూటకోళ్ళమ్మా. మా ఇంట్లో వంటవాళ్ళు ఉన్నారు, పంచభక్ష పరమాన్నాలు వండుతారు. ఈ వాన తగ్గితే వెళ్ళిపోతాను. నీ పేదవాళ్ల కొడు నాకెందుకు? వాన తగ్గేలాగా లేదయ్యా. ఆకాశం చూస్తే రాత్రి వరకు కురిసేలా ఉంది. ఆకలి వేస్తే ఆగడం కష్టం. పూటకోళ్ళమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. విన్నావుగా పుల్లారావు, ఈ పూరి గుడిసెలే కాదు, పెద్ద మేడలు కూడా ఆకలికి తల వంచాల్సిందే. నా వంట రుచి చూసి బావుంది అంటే 4 ముద్దలు తిను, లేకపోతే లేదు. కాని వచ్చిన అతిథిని ఉపవాసంతో పంపడం ఈ పూటకోళ్ళమ్మ ఇంటా వంట లేదు. కాదనకండి. సరే సరే, ఏదో ఒకటి పెట్టు. కానీ రంగయ్య, నీ సంగతి మాత్రం వదలను. రేపు పొద్దునే నా దగ్గరకు డబ్బు ఉండాలి, లేకపోతే నీ ఎద్దులను తోలుకుపోతాను. అయ్యా, ఈ వర్షానికి పంటలు ఎలా ఉంటాయో తెలియదు. కొంచెం సమయం ఇవ్వండి, నా మాట నమ్మండి. ఎద్దులు పోతే నేను వ్యవసాయం ఎలా చేయాలి? మాట? నీ మాటకి విలువ ఏముంది రంగయ్య? డబ్బు ఉన్నవాడి మాటకి విలువ ఉంటుంది. డబ్బు లేనివాడి మాట ఈ వర్షంలో నీళ్లలో కలిసిపోయే మట్టి లాంటిది.
దానికి ఒక రూపాయి విలువ కూడా లేదు. పూటకోళ్ళమ్మ ఎగతాళిగా నవ్వుతూ భలే చెప్పారు పుల్లారావు గారు. డబ్బు ఉంటే మాటకు విలువ వస్తుందా, లేక మాట నిలబెట్టుకుంటే మనిషికి విలువ వస్తుందా? మీ దగ్గర డబ్బుంది కాని ఊర్లో ఎవరైనా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతారా? నువ్వు ఆపవే నీ వేదాంతం. నీకు వ్యాపారం తెలియదు. లోకం నడిచేదే ధనంతోనే. ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. అది తెలియదా నీకు? అవును అన్నారు, కాని కూడు గుడ్డ గూడు అన్నారు దానికన్నా ముందు. ఇప్పుడు మీ జేబులో ఎంత ధనం ఉన్నా ఈ వర్షంలో అది మిమ్మల్ని తడవకుండా ఆపగలదా, లేక మీ ఆకలిని తీర్చగలదా? ఆ నోట్ల కట్టలు నమిలి ఆకలి తీర్చుకోలేరు కదా. ఇదో చిన్న విషయం, దీన్ని పట్టుకొని సిద్ధాంతాలు చెప్పకు. వాన తగ్గాక చూడు నా దర్జా. పూటకోళ్ళమ్మ అరటి ఆకుల్లో అన్నం వడ్డించింది. వేడివేడి అన్నం, పప్పు నెయ్యి వాసన ఘుమఘుమలాడుతోంది. రంగయ్య, సూరయ్య రండి, అన్నం పెట్టాను. పుల్లారావు గారు, మీరు కూడా ఆ అరుగు మీద కూర్చోండి, మొహమాటం వద్దు. పుల్లారావు సంకోచిస్తూ రంగయ్య పక్కన కూర్చుని, చివరికి వీడి పక్కన కూర్చొని తినే కర్మ పట్టింది నాకు. నా స్థాయి ఎక్కడా, వీడి బతుకెక్కడా? అయ్యా, మీరు పెద్దలు, నేను దూరంగా కూర్చుంటానులేండి. మీకు ఇబ్బంది ఎందుకు? ఎవరూ ఎక్కడా కదలొద్దు. అన్నం ముందు అందరూ ఒక్కటే. ఆకలికి కులం లేదు, ధనం లేదు. పుల్లారావు గారు, మీరు తినే మెతుకు రంగయ్య పండించిన పంట నుండే వచ్చింది. అది మర్చిపోకండి. రైతు లేనిదే రాజు కడుపు నిండదు. సరేలే, వడ్డీ వదిలేసినట్టు మాట్లాడకు. రంగయ్య పంట పండించినా దానికి పెట్టుబడి ఇచ్చింది నేనే కదా. నా డబ్బు లేకపోతే విత్తనాలు ఎక్కడివి? నిజమేలేండి పుల్లారావు గారు, కానీ రంగయ్య కష్టపడి పని చేయకపోతే మీ డబ్బు మట్టిలో కలిసిపోయేదే కదా. విత్తనం వేశాక చెమట చిందిస్తేనే పంట వస్తుంది. వీడు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. డబ్బు ఉంటే పనివాళ్లు కుదవలేదు. అలా అనుకోకండి బాబూ. ఒక కథ చెప్పనా? వినండి. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు, మీలాగే. ఆయన దగ్గర కొండంత బంగారం ఉండేది. ఒకరోజు ఆయన అడవి దాటుతుంటే దొంగలు పడ్డారు. ఆయన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నారు. కాని ఆయనని ఒక గొయ్యిలో పడేశారు. చుట్టూ అడవి. ఆయన ఆ గొయ్యిలో 2 రోజులున్నాడు. ఆకలి వేస్తోంది, నీరసం వస్తోంది. జేబులో ఒకే ఒక బంగారు నాణెం మిగిలింది. ఆకలితో ఆ నాణెం కొరకగలడా? కొరకలేడు కదా, పళ్ళు విరిగిపోతాయి. అవును. అప్పుడు అటుగా ఒక ఆటవికుడు అంటే కోయవాడు వెళ్ళాడు. వాడి దగ్గర ఏమీ లేదు, కేవలం 2 జొన్న రొట్టెలు తప్ప. ధనవంతుడు ఆ రొట్టెలు కావాలన్నాడు. ఆ ఆటవికుడు అన్నాడు, నాకు ఈ బంగారం అక్కర్లేదు, కాని నా దగ్గర ఉన్న రొట్టెలు నీకిస్తే నేను ఆకలితో చచ్చిపోతాను అని. తర్వాత ఏమైంది? ధనవంతుడన్నాడు, నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ రాసిస్తాను, ఒక్క రొట్టె ముక్క ఇవ్వు అని బతిమాలాడు. చివరికి ఆ రొట్టె ముక్క విలువ ఆయన ఆస్తి కన్నా ఎక్కువైంది. చూశారా పుల్లారావు గారు, అవసరం బట్టి విలువ మారుతుంది. రంగయ్య దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని ఆయన చేతుల్లో పంట పండించే శక్తి ఉంది. ఆ శక్తే లేకపోతే మీ దగ్గర ఉన్న నోట్లు కేవలం కాగితాలే. ఆకలి వేస్తే అన్నమే కావాలి కాని బంగారం పనికిరాదు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అప్పు అప్పే కదా. ఇప్పుడు వాడు ఇవ్వలేకపోతే నేను నష్టపోవాలా? వ్యాపారంలో ధర్మం చూడకూడదు. నష్టమని ఎందుకనుకుంటారు? అది సహాయం అనుకోండి. రంగయ్య ఏమీ ఎగ్గొట్టే మనిషి కాడు, మాట మీద నిలబడే మనిషి. పంట చేతికి రాగానే ఇస్తాడు. ఒకవేళ పంట రాకపోతే ఆయన ప్రాణం పోయినా మీ బాకీ తీరుస్తాడు. అలాంటి మనిషిని నమ్మక కాగితాలని నమ్ముతారా? మనిషిని నమ్మండి బాబూ. పోటుకోళ్ళమ్మ చెప్పింది నిజమయ్యా. మా తాతల కాలం నుండి మీ కుటుంబానికి బాకీనే. ఎప్పుడైనా ఎగ్గొట్టామా? ఈసారి వర్షాలు బాగా పడితే అసలు వడ్డీతో సహా తిరిగి ఇస్తాను. నా రక్తం అమ్ముకున్నా సరే మీ రుణం ఉంచుకోను. అవును పుల్లారావు గారు, రంగయ్య మంచివాడు. మొన్న నా ఎద్దుకి బాగోకపోతే రాత్రి అంతా మేలుకొని వైద్యం చేశాడు. డబ్బు ఆశించలేదు. ఇలాంటి మనుషులు అరుదు. అన్నం చాలా రుచిగా ఉంది పూటకోళ్ళమ్మా. ఏమి కలిపావు ఇందులో? మా ఇంట వంటవాడు ఇంత రుచిగా ఎప్పుడూ వండలేదు. ఏమీ కలపలేదు బాబూ, కేవలం ప్రేమను కలిపాను.
రంగయ్య తెచ్చిన బియ్యం, సూరయ్య తెచ్చిన కూరగాయలు, నేను చేసిన వంట అందరం కలిస్తేనే కదా ఈ రుచి వచ్చింది. ఒక్కరే అన్నీ చేయలేరు. ఈ అన్నంలో రంగయ్య కష్టం ఉంది, నా శ్రద్ధ ఉంది. నిజమే, కానీ ఈ రోజుల్లో నమ్మకం ఎవరికి ఉంటుంది? నమ్మి మోసపోతే నవ్వుల పాలవుతాం. నమ్మకం మనం పెంచుకుంటే పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు రంగయ్య ఒకే అరుగు మీద కూర్చుని తింటున్నారు. బయట వర్షం, లోపల ఆకలి మిమ్మల్ని ఒకటి చేసింది. రేపు పొద్దున రంగయ్యకి కష్టం వస్తే మీరు ఆదుకోవాలి. మీకు కష్టం వస్తే రంగయ్య నిలబడాలి. అదే కదా ఊరు అంటే, అదే కదా మనుషులు అంటే. కలిసి బ్రతకడమే కదా జీవితం. అయ్యా, మీ అప్పు నేను తప్పకుండా తీరుస్తాను, కానీ నన్ను అవమానించకండి. నా మాటే నా ఆస్తి. సరే రంగయ్య, పూటకోళ్ళమ్మ చెప్పిన కథ నన్ను ఆలోచింపజేసింది. ఆ రొట్టె మొక్క విలువ గురించి బాగా చెప్పావు. ఈ వర్షం తగ్గాక రేపు నన్ను కలువు, వడ్డీ విషయం ఆలోచిద్దాం. అసలు మాత్రం పంట అమ్మినాక ఇవ్వు. ఇప్పుడు గొడవద్దు, నీ ఎద్దుల జోలికి రానులే. దండం బాబు, చాలా పెద్ద మాట చెప్పారు. మీకు రుణపడి ఉంటాను. చూశారా, కడుపు నిండితే బుద్ధి కూడా మారుతుంది. అందుకే అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపమని. ఆకలి తీరితే కోపం తగ్గుతుంది, కోపం తగ్గితే ఆలోచన పెరుగుతుంది, శాంతం వస్తుంది. భలే పరిష్కరించావు పూటకోళ్ళమ్మా. పెద్ద పంచాయతీ లేకుండా కేవలం అన్నంతో సమస్య తీర్చేశావు. నువ్వు మామూలు దానివి కావు. నేను ఏమీ చేయలేదు సూరయ్య, ఆ పైన ఉన్నోడు చేయించాడు. మనం కేవలం నిమిత్త మాత్రులం. సరే సరే, వర్షం తగ్గింది చూడండి. పుల్లారావు గారు, జాగ్రత్తగా వెళ్ళండి. దారిలో బురద ఉంటుంది. వెళ్తాను పూటకోళ్ళమ్మా. ఈరోజు నీ దగ్గర తిన్న అన్నం నా జీవితంలో మర్చిపోలేను. డబ్బు ఉన్నా శాంతి లేకపోతే వృధా అని నేర్చుకున్నా. ఎంత సంపాదించినా తినేది గుప్పెడు మెతుకులే అని తెలిసింది. పుల్లారావు శాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రంగయ్య పూటకోళ్ళమ్మకు చేతులు జోడించాడు. అమ్మా, నీకు ఎలా రుణం తీర్చుకోగలను? నా పరువు నిలబెట్టావు. రుణం ఏముంది రంగయ్య, మనిషికి మనిషి సాయం చేసుకోవడమే ప్రపంచ ధర్మం. వెళ్ళు, వర్షం తగ్గింది కదా, రేపటి నుండి పొలం పనులు మొదలుపెట్టు. అంతా మంచే జరుగుతుంది. రంగయ్య సంతోషంగా వెళ్ళిపోయాడు. పూటకోళ్ళమ్మ మరియు సూరయ్య వాళ్ళు వెళ్లడం చూస్తూ నిలబడ్డారు. పూటకోళ్ళమ్మా, ఆ పుల్లారావు గారిని కూడా మార్చేశావు కదా. ఒరే సూరయ్య, పొగడ్తలకు పొంగిపోయే వయసానాది. వెళ్ళు, ఈ ఇస్తరాకులు తీసి పడేసి కొద్దిగా నీళ్లు జల్లు. రేపటి కోసం బియ్యం నానబెట్టాలి. మళ్ళీ ఎవరొస్తారో, ఎవరి ఆకలి తీర్చాలో. పూటకోళ్ళమ్మ తన రోజువారీ పనులో నిమగ్నమైంది, ఒక జానపద పాటను గొణుగుతూ. వర్షం ఆగిపోయింది. మేఘాల చాటు నుండి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. నీతి, మాట కంటే విలువైనది లేదు. మనిషి కంటే గొప్ప ధనం లేదు. ఆకలి అందరినీ ఒకటి చేస్తుంది, అహంకారం విడదీస్తుంది. మన దగ్గర ఎంత సంపద ఉన్నా ఆపదలో ఆదుకునేది తోటి మనిషే.